హలో ఆల్. ఈ వీడియోలో కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్లేటెడ్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా నా నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్గా 12 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమ్ అవుతున్నాయి. ఇది ఒక లిమిటెడ్ సిరీస్. ఈ ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోద్ది. దీనికంటూ సీజన్ 2 లాంటివి అయితే ఏమీ ఉండవు. అండ్ ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 1 అవర్ టు 1 అవర్ 7 మినిట్స్ అలా అయితే డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్గా చెప్పాలంటే హీరో ఒక జీనియస్ మల్టీలింగ్వల్ ఇంటర్ప్రిటర్ అనమాట. అంటే లాజికల్గా ఆలోచిస్తాడు. అంటే మల్టీలింగ్వల్ ఇంటర్ప్రిటర్ అంటే ఎక్కువ లాంగ్వేజెస్ని ట్రాన్స్లేట్ చేసే అనుభవం ఉన్న పర్సన్ అనమాట. హీరోయిన్ ఏమో ఒక టాప్ యాక్ట్రెస్, సెలబ్రిటీ. ఈ సెలబ్రిటీకి మెయిన్ లీడ్ అయిన హీరో ఈ లాంగ్వేజెస్ పరంగా కొంచెం హెల్ప్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ రోజు మన సెకండ్ ఛానల్లో షార్ట్స్ లైవ్ స్ట్రీమ్ అయితే చేస్తున్నా. ఈవినింగ్ ఏదో ఒక టైంలో పెట్టచ్చు. ఆ టైం అయితే ఫిక్స్ చేయలేను, కానీ ఈవినింగ్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ టైం లైవ్ లోకి అయితే వస్తున్నా. అది కూడా షార్ట్స్ లైవ్ స్ట్రీమ్. ఎందుకంటే మన దగ్గర పెద్ద సెటప్ లేదు కాబట్టి సరదాగా షార్ట్ లైవ్ స్ట్రీమ్ అయితే చేస్తాను. పర్పస్ ఏం లేదు, జస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ అడగచ్చు. ఖచ్చితంగా వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ ఉంటుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ ఛానల్లోనే పెడుతున్నా లైవ్ స్ట్రీమ్, మెయిన్ ఛానల్ అయితే కాదు. ఓకే, ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే యావరేజ్ వాచ్ భయ్యా. మీరు కనుక కొరియన్ డ్రామా లవర్స్, లవ్ స్టోరీస్ పరంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఎక్కువ చూస్తాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే కెమిస్ట్రీ అయితే అరిపించారు భయ్యా. అసలు మెయిన్ లీడ్స్ ఇద్దరి మధ్య కిమ్ సియోన్ హో అండ్ గో యాంగ్ జూ, వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అయితే ప్యూర్ మ్యాజిక్ అనే చెప్పొచ్చు. వాళ్ళు కలిసి ఉన్న సీన్స్ అయితే ఒక మంచి వామ్ హగ్ లాగా అనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటాయి సీన్స్ అన్ని కూడా. అండ్ మెయిన్ లీడ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. హీరో డైలాగ్స్ కంటే కూడా తన సైలెన్స్ అండ్ లిజనింగ్ స్కిల్స్ తోనే ఎక్కువగా యాక్ట్ చేస్తాడు. అండ్ విజువల్లీ ఫీస్ట్ అని చెప్తా. లొకేషన్స్ ఎస్పెషల్లీ అరోరా సీన్స్ అయితే ఉంటాయి. అండ్ ల్యాండ్స్కేప్స్ చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ఎక్కడ కూడా తగ్గలేదు అనమాట. టాప్ నాచ్ మెయింటైన్ చేశారు సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ పరంగా అయితే. ఇంకా మెచ్యూర్ టాక్స్ ఉంటాయి. స్టార్టింగ్ లో సిల్లీ మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా క్యారెక్టర్స్ అడల్ట్స్ లా కమ్యూనికేట్ చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి నాకైతే. మెచ్యూర్ టాక్స్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ పోర్షన్ ఆఫ్ ద సిరీస్ అయితే, అంటే 12 ఎపిసోడ్స్ కదా, ఒక 5 to 6 ఎపిసోడ్స్ అయితే మాత్రం చాలా బాగా అనిపించాయి భయ్యా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ ఆఫ్ ద సిరీస్ అయితే చాలా లాగ్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయినప్పుడు స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్క్రీన్ ప్లే మెస్సీగా తయారైపోద్ది. అన్నెసెసరీ లవ్ ట్రయాంగిల్స్ పెట్టి స్టోరీని అయితే డ్రాగ్ చేస్తారు. అంటే కొంచెం కామెడీ సిరీస్ కింద అయితే స్టార్ట్ అవుతుంది. వెళ్ళి కొద్ది కూడా కామెడీ అయితే మిస్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇది ఎక్కువ రామ్ కామ్ కంటే కూడా మెలో డ్రామాలోకి ఎక్కువ వెళ్ళిపోద్ది అనమాట. అది అంతగా వర్కౌట్ అవ్వదు. ఆ లాస్ట్ 4-5 ఎపిసోడ్స్ చూసుకుంటే మీకు మరీ ఓవర్ గా తీసుకెళ్లిపోతున్నారు అన్న ఫీల్ అయితే వస్తుంది మెలో డ్రామాటిక్ వేలో. అండ్ క్యారెక్టర్ కూడా చాలా వీక్ గా ఉంటుంది. హీరోయిన్ కున్న మెంటల్ హెల్త్ ఇష్యూని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు భయ్య. తన చైల్డ్హుడ్ డ్రామా నుంచి బయటపడడం అనేది ఇంకా బెటర్ గా చూపించి ఉండొచ్చు. అది కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది. అండ్ ఇదే టైప్ ఆఫ్ థీమ్ మనం ఆల్రెడీ ఇంతకు ముందు 2020లో వచ్చింది అనుకుంటా సిరీస్, ఇట్స్ ఓకే నాట్ టు బి ఓకే అని చెప్పేసి సంథింగ్ ఒక సిరీస్ ఉంటుంది. టైటిల్ మిస్టేక్ వెళ్ళుకుంటే సారీ. సేమ్ అదే టైప్ లో ఉంటుంది అనమాట. సో అందులో డీల్ చేసినంత స్ట్రాంగ్ ఇందులో డీల్ చేయలేదు. అంటే అలాంటివి మనం చాలా చూసేసాం కాబట్టి ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేస్తే బాగుందని నా ఫీలింగ్. అంతేగాని నేను కంపేర్ చేయట్లా. వీటి వల్ల నాకు కొంచెం యావరేజ్ వాచ్ అనిపించిన సిరీస్ అనేది. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీరు కనుక కిమ్ సియోన్ హో డై హార్డ్ ఫ్యాన్ అయితే విజువల్స్ అండ్ కెమిస్ట్రీ కోసం డెఫినెట్లీ వన్ టైం వాచ్ అని చెప్తాను నేనైతే. అండ్ మీకు ఫాస్ట్ స్క్రీన్ ప్లే ఉండాలి, ఫుల్ కామెడీ కావాలంటే మాత్రం ఇది మీకు యావరేజ్ అనిపిస్తుంది. స్కిప్ చేసినా ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు భయ్య. పెద్ద వల్గారిటీ ఏం లేదు. రొమాన్స్ అంటే ఎమోషనల్ గా అండ్ పొయటిక్ గా ఉంటుంది, కానీ ఆక్వర్డ్ సీన్స్ అయితే ఏమీ ఉండవు. సో హ్యాపీగా ఇంట్లో అందరూ కలిసి చూడొచ్చు. కానీ స్లో నరేషన్ వల్ల పెద్దవాళ్ళకి కొంచెం బోర్ కొట్టచ్చు. ఓకే, మీకు కన్నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మర్చిపోయే చెప్పడం, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది సిరీస్. తెలుగు డబ్బింగ్ లో ఉంది, చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఓకే, మీకు కన్నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్. బాయ్.